వెల్కమ్ టు అవర్ ఛానల్. నడి రోడ్డుపై రాపాక జగన్ మార్క్ రాజకీయానికి బలి. జనసేన నుండి గత ఎన్నికలలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఆ పార్టీ నుండి గెలిచిన తర్వాత అధినేత పవన్ కళ్యాణ్కి హ్యాండ్ ఇచ్చి వైసీపీకి జంప్ చేశారు. 2019లో జగన్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆయనే 30 సంవత్సరాల సీఎం గా ఉంటారని లెక్కలు వేసుకున్న లిస్టులో రాపాక కూడా ఒకరు. అందుకే ఆయన పవన్ కి హ్యాండ్ ఇచ్చి జగన్ కి చేయి అందుకున్నారు. తన నియోజకవర్గం రాజోలకి సింగిల్ పైసా ఇవ్వకపోయినా గత 5 ఏళ్లుగా జగన్ భజనే చేస్తున్నారు రాపాక. అలాంటి రాపాకకి తాజాగా చుక్కలు చూపిస్తున్నారు జగన్. తనని నమ్మి వైసీపీ కండువా కప్పుకున్న రాపాకకు రాజోలు టికెట్ ఇవ్వడం లేదని లేటెస్ట్ గా లీకులు పంపింది వైసీపీ. ఈ విషయం రాపాకకు చేరడంతో ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తనను కాదని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకి టికెట్ కన్ఫర్మ్ చేశారు జగన్. ఇదే రాపాక వర్గంలో చిచ్చు రేపుతోంది. తాజా పరిణామాలపై రాపాక రగిలిపోతున్నారు. తనకు హ్యాండ్ ఇచ్చి సూర్యారావుకి టికెట్ ఇవ్వడంపై ఆయన మండిపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రాజులు టికెట్ ఇవ్వకపోయినా అమలాపురం పార్లమెంటు స్థానాన్నైనా కేటాయిస్తారని ఆశించారు రాపాక వరప్రసాద్. అది కూడా సాధ్యం కాదని ఇప్పటికే అక్కడ వంగాగీతకి టికెట్ దాదాపు తేల్చి చెప్పడంతో రాజోలు ఎమ్మెల్యేకి సీన్ అర్థమైంది. ఇటు రాజోలు అటు అమలాపురంలో తనకు బెత్త ఖాళీ లేదని తేలడంతో తన రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడుతుందని భావించిన రాపాక లేటెస్ట్ గా జగన్ పై చిందులు వేస్తున్నారు. ఆయనని నమ్ముకొని ఇటు జనసేనకి అటు రాజోలకి కాకుండా పోయానని ఆవేదనలో ఉన్నారు. జగన్ ని నమ్మితే నట్టేట మునగడం ఖాయమని ఆయన నేడో రేపో తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మరి రాపాక రాజకీయ భవితవ్యం ఏమిటో త్వరలోనే తేలనుంది.